లగచర్లలో కలెక్టర్ను హత్య చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేసిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. సురేష్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ను రైతు వేషం వేసి అక్కడికి పంపారని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చూడాలని చూశారంటున్న రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. లఘుచర్ల దాడికి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరుడు సురేష్ దే కీ రోల్ అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. వాళ్ళనే కీ రోల్ గా చూపించిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ కనుక్కోకపోవడం ఖచ్చితంగా వీళ్ళ నిఘా వ్యవస్థ వైఫల్యం అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. దాడి జరిగి ఇన్ని డేస్ అవుతున్నప్పటికీ కూడా సురేష్ ముఖ్య వ్యక్తి అని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళని కనుక్కున్న పరిస్థితి కనబడట్లేదు. ఏం సార్ మీ నిఘా వ్యవస్థ పూర్తి వైఫల్యం అని చెప్పొచ్చు? ఎందుకంటే దాడి ఘటనకు సంబంధించి కూడా మీ నిఘా వ్యవస్థ అక్కడ దాడి జరగబోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. ఎట్లా చూస్తారు సార్ అది? మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ మనసున్న ప్రభుత్వం. పేద ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి మాత్రమే ఉన్నత స్థాయి అధికారులు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి గారు అందరూ కూడా కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సురేష్ అని అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్, మణికొండలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంట్లో అతను ఉంటున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి పోలీసులు మొన్న పాస్పోర్ట్ కూడా సీజ్ చేసారు అతనిది. అతను ఒక డ్రామా ఆర్టిస్ట్. అతన్ని కేటీఆర్ బాగా డ్రామా ఆడుతారనే ఉద్దేశంతో హైర్ చేసుకొని అతన్ని ఆ గ్రామం లోపల ఒక 3 నెలల కిందనే యూత్ ప్రెసిడెంట్ అనే ఒక పోస్ట్ ఇచ్చి బీఆర్ఎస్ అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కుట్ర చేయడానికి ప్రయత్నం 3-4 నెలల నుంచి తీవ్రంగా చేస్తున్నారు. దాంట్లో శేఖర్ అని చెప్పి మా పార్టీ ప్రెసిడెంట్ పైన కూడా రూమ్లో వేసి బంధించారు. అతన్ని కూడా చంపాలని ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు శేఖర్ తప్పించుకున్నాడు ఆ రోజు, లేకపోతే అతనే చంపేసేవాళ్ళు. ఇది రెండో అటెంప్ట్ ఏంటంటే కలెక్టర్ గారిని చంపాలని కుట్ర చేశారు. కలెక్టర్ గారిని చంపి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజల లోపల ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత కూడగట్టాలని, తద్వారా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా లబ్ధి పొందాలని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది పెద్దలు కూడా దీని వెనుక ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ యొక్క సురేష్ అనే వ్యక్తిని అక్కడికి తీసుకెళ్లడానికి ఒక కొరియర్ని ఎట్లా వాడతారో అట్లా వాడింది. కలెక్టర్ గారిని మిస్గైడ్ చేయడానికి ఎంత మంచిగా అంటే అతని నెత్తికి ఒకటి గ్రీన్ కలర్ది కండువా కట్టుకున్నాడు. అతని బిహేవియర్ చూస్తే అతను రైతే, యువరైతే అనుకోవాలి, ఎవరైనా చూస్తే గిరిజనుడేమో అనుకోవాలి. అక్కడ 11% గిరిజన రైతులు ఉన్నాయి, అక్కడ భూములు ఉన్నాయి, మిగతా అన్ని బీసీలే ఉన్నాయి, ఎక్కువ మటుకు బీసీలే ల్యాండ్స్ ఉన్నాయి. అది కూడా వాళ్ళందరూ ఒప్పుకుంటూనే తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకునేది లేదు. ఇది ఓన్లీ ఇట్స్ ఏ డ్రాఫ్ట్ అనమాట. ప్రజాభిప్రాయం తీసుకొని మీకు ఇట్లా ప్యాకేజ్ ఇస్తాం ఒక 35-40 లక్షలది, మీరు అందరూ ఓకే అంటే తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ కూడా సిద్దిపేటలో కలెక్టర్ గారికి నిన్న రైతులంతా కలిసి పాస్బుక్స్ ఇచ్చారు. ఇది జూమ్ చేసి చూపెట్టండి. అక్కడ కూడా హరీష్ రావు వీళ్ళందరినీ కూడా ఈ విధంగా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఎన్నో స్టేట్మెంట్లు తెప్పించింది వీళ్ళతో. వాళ్ళంతగా వాళ్ళే వచ్చేసి వాళ్ళ పాస్బుక్లు ఇచ్చేసి మాకు జాబ్స్ ఇవ్వండి, సరైన పారితోషికం ఇవ్వండి, మా పాస్బుక్లు తీసుకోండి అని వాళ్ళే ఇచ్చారు. ఇది అక్కడ కూడా రేపో మాపు అదే జరగబోతుంది. వీళ్ళు కొంతమందిని హైర్ చేసుకొని 19 మంది భూమి లేని వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఉన్నారు. 19 మంది ఉన్నారు భూమి లేదు అంటే. ఇదంతా కూడా డబ్బులు ఇచ్చి ఈ విధంగా గొడవ చేపించి కలెక్టర్ను చంపాలనే కుట్ర నేను. దాంట్లో భాగంగానే నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు అరెస్ట్ అయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇతన్ని తప్పించేశారు, అక్కడి వరకే తీసుకెళ్ళింది. ఇతను దాడి చేసే వాళ్ళు వేరే టీం వల్ల. ఇతని టీం ఏంటంటే ఇతను ఓన్లీ కలెక్టర్ గారిని అక్కడి వరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళగానే వెళ్ళిపోతాడు, ఇతను తప్పించేశారు. కాబట్టి ఎన్ని రోజులైనా సరే అతను దొరకలేదు. అది నిజంగా ఒక సాధారణ రైతు అయినా, గిరిజనుడైనా ఒక రోజు లోపల 1 గంట సేపట్లో పట్టేస్తారు. హైటెక్ గా అతన్ని కేటీఆర్ఏ ఇక్కడ దాచిపెట్టేసిండు. కాబట్టి అతను దొరకలేదు. మొత్తం ఇతర రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నాం, తప్పకుండా దొరుకుతాడు. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మీరు మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే సురేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచూకీ లభ్యం కావట్లేదు, కానీ కొంతమందితో ఫోన్ లో మాట్లాడుతున్నారు, కొన్ని చూసాము అని చెప్పేసి అంటారు. ఎక్కడ చూసారు సార్? అంటే మీకు ఎలా కాల్ లిస్ట్ అనేది మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి? మీకు మధ్య కాలంలో శాసన మండలి నుంచి 6 శాసన మండలి సభ్యులు విదేశీ పర్యటనకు పోయినారు, మీరు గమనించి ఉంటారు. సో దాంట్లో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్స్ కూడా ఉన్నారు అనమాట. వాళ్ళందరి ముందే సురేష్ ఫోన్ చేసిండు, అందరూ విన్నారు. అదేం సీక్రెట్ కాదు, అదేం కాదు. అంటే ఆ సురేష్ ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లొకేషన్ పట్టి అయినా కూడా మీ నిఘా వ్యవస్థ ఆ పర్సన్ చేయొచ్చు కదా? జరుగుతుంది. అది మళ్ళీ ఆయన ఫోన్ ఆఫ్ చేసేసిండు, వేరే ఫోన్లు వాడుతున్నాడు అనమాట. చాలా హైటెక్ గా అతను ప్రీ ప్లాన్డ్ గా వర్క్ చేస్తున్నాడు. కానీ ఎంతైనా ఎక్కువ రోజులేం కాదు, తొందరగానే పట్టుకుంటారు. ముఖ్యంగా ఏదైతే గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళు అంటే ఫార్మా భూసేకరణకు సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఒప్పుకుంటేనే
మేము ఫార్వర్డ్ అవుతాము అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఒక డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేస్తాము, ఆ డ్రాఫ్ట్ కూడా వాళ్ళు ఓకే అంటేనే చేస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు. Yes. కానీ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా భూమి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ రైతులు ఒకవేళ మేము ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే తన్ని తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళను భయపెట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు? బీజేపీ నేతల పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళని ఎవరు నమ్మట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా ఒక్కొక్క నియోజకవర్గం, నా నియోజకవర్గానికి 260 కోట్లు రుణమాఫీ అయింది. నా సహచర శాసనసభ్యుడు తాండూరు తన నియోజకవర్గానికి 220 కోట్లు రుణమాఫీ అయింది. ఇంకా ఒక 50 నుంచి 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. మా వికారాబాద్ జిల్లాకు 950 కోట్లు వచ్చినాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 950 కోట్లు ఎక్కడ రాలే. నా దగ్గర మొత్తం కూడా సాఫ్ట్ కాపీ ఉంది, మీకు నేను వాట్సాప్ చేస్తా ఈ వివరాలు వాస్తవాలని. బీఆర్ఎస్ వాళ్ళు చారానా అని చెప్పి వాయిదాల పద్ధతి తీసుకొచ్చి లాస్ట్ చారానా ఎగ్గొట్టేసారు. లాస్ట్ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఇంటికి కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించినాం. గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తున్నాం. ఇంకా రేపు 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు, 5 లక్షలు పెట్టి బీసీలకు. నాకు 3,500 ఉన్నాయి. ఇంకో నెల అయితే ఇంకో 3,500 వస్తాయి, 7,000 ఇండ్లు అవుతాయి. ప్రతి సంవత్సరం ఇట్లా 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టబోతున్నాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఒక హైర్డ్ టీమ్స్ ని పెట్టి ఈ ప్రభుత్వం పైన కుట్రబట్టి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే విధంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధిపతినే అరెస్ట్ చేసేసారు, జైలుకు పంపిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పైన ఈ విధంగా కుట్ర పండుతున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా కేసులు కట్టడం జరుగుతుంది, వాళ్ళకి జైలుకు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ నియోజకవర్గ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ నిన్న ఈటల రాజేందర్తో పాటు డీకే అరుణ సంగారెడ్డి జైల్లో వాళ్ళతో ములాఖత్ అయ్యారు రైతులతో. ఇక్కడ ఎవరైనా సరే గ్రామ సభలు పెట్టి వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి తప్ప ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గెలిచి ముఖ్యమంత్రి అయినోడికి ఇప్పటి వరకు కూడా అంత దాడి జరిగినప్పటికీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు? ఆ ప్రజలంటే వాళ్ళకి ఇష్టం లేదా? వాళ్ళు చేస్తే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది అని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆల్రెడీ అన్ని మీడియా పత్రికలు కూడా వచ్చింది. రైతులకు వ్యతిరేకం కాదు, ఇదంతా కూడా కేటీఆర్ పడినటువంటి కుట్ర అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, అసలు డీకే అరుణ గారు అసలు విషయం గుర్తుంచుకోవాలి. మేము ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి పోయినాం తప్ప ఎవరిది గుంజుకోలేదు, ఎక్కడ తీసుకోలేదు, ఒక పాస్బుక్ తీసుకోలేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ రైతులే డైరెక్ట్ గా మన సిద్దిపేట కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి, చౌదరి గారి దగ్గరకు వచ్చి వాళ్ళ పాస్బుక్స్ హ్యాండ్ ఓవర్ చేసాం. దీనిపైన కూడా హరీష్ రావు ఎన్నో కుట్రలు కుతంత్రాలు అని చెప్పి మీకు అందరికి తెలుసు, పేపర్లో పత్రికల్లో రైతులతో ఇప్పించినందుకు కృషి చేసాం. వీళ్ళంతా ఏం చేస్తారంటే భూమి లేని వాళ్ళని తయారు చేసి వాళ్ళ వేషధారణ తయారు చేపించేసి చేస్తుంటారు. ఇప్పుడు 19 మంది మీద కేసులు బుక్ అయినాయి భూమి లేని వాళ్ళ మీద. అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు ఈ భూమికి. అసలు భూమి ఉన్న దగ్గర కూడా భూమి ఇంకా మనం సేకరించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రభుత్వం ఏమి ఇవ్వబోతుంది ప్యాకేజ్ అని చెప్తాం. వాళ్ళు ఇంకేమైనా అడిగితే రాసుకుంటారు అధికారులు, మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం ఆలోచన చేసి ఏం చేయాలని డిసైడ్ చేస్తుంది. అసలు బేసిక్ స్టేజ్ లో ఉన్న దాన్ని లాగేసుకుంటున్నారని, అధ్యక్షులని అభూత కల్పనలు కల్పించి ప్రజలను రెచ్చగొట్టడానికి కేటీఆర్ పడినటువంటి కుట్ర. అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతుల వాల్యూ, భూమి వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో అడ్డికి పావుసేరు వాళ్ళకు అంటగట్టి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఆరోపిస్తుంది. అది పూర్తిగా అవాస్తవం. ఇప్పుడు తాండూరు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర జిన్గుర్తి దగ్గర 200 ఎకరాల భూమి, 360 ఎకరాలు 23లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది, సేకరణ చేసింది. సేకరణ చేసి వాళ్ళకి ఇచ్చింది 12 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎకరానికి 12 లక్షల రూపాయలు కాంపన్సేషన్ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. మేము అంతకంటే మెరుగ్గా ఇస్తామని చెప్పి చెప్తున్నాం. ఇంత స్పష్టంగా చెప్తూ ఒక ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తున్నాము, ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్తున్నాము, అవుట్ సోర్సింగ్ లోపల వాళ్ళకు ఇన్ని స్కీమ్స్ పెట్టి ఇంకో ప్లాట్ కూడా ఇస్తామని చెప్తున్నాం. డిటిసిపిలో ప్లాట్ కూడా ఇస్తామని చెప్పారు. మేము మొన్న దసరా పండుగకు ముఖ్యమంత్రి గారు నేను అందరినీ కలిసి ప్రజలను హెలికాప్టర్ వచ్చేటప్పుడు కలెక్టర్ గారిని పిలిచి చెప్పారు. నా ముందే కలెక్టర్ గారు, పేదవాళ్ళు ఉంటారు, నా ముందు చెప్పారు కలెక్టర్ గారు, ప్రతిజ్ఞ గారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఇండ్లు కానీ ఇంకేదైనా అవసరాలు కానీ స్కీమ్స్ కానీ ఉంటే మీరు కొద్దిగా ఉదారంగా ఇవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా ముందే హెలికాప్టర్లు ఎక్కే ముందు కలెక్టర్ని పిలిపించుకొని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా శాసనసభ్యులు వాళ్ళ ప్రజలకు ఎంత వీలైతే అంత చేయాలని ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళది గుంజుకొని చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది చెప్పండి. అలాంటిది ఏం కాదు. ఇదంతా కూడా కేటీఆర్ పడినటువంటి కుట్ర.
ముఖ్యంగా ఆ లఘుచర్ల ఆ ఏరియాలో ఫార్మా కంపెనీ అంటే ముఖ్యమంత్రి అల్లుడికి కొన్ని షేర్స్ ఉన్నాయి, లక్షల విలువ చేసే షేర్స్ ఉన్నాయి. వాటి కోసమే ఫార్మా కంపెనీ కోసమే భూసేకరణ అని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వాళ్ళ పైన ఈడీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఎట్లా చూస్తారు సార్? నేను కేటీఆర్ కు ఛాలెంజ్ చేసిన. నేను మహారాష్ట్రలో ఉంటే ఎలక్షన్స్ నుంచి నేను లోక్సభ అబ్జర్వర్ని అక్కడ 6 నియోజకవర్గాలకు. నేను నిన్న రాత్రి డైరెక్ట్గా కొడంగల్కే పోయాను, రాగానే డైరెక్ట్ మహారాష్ట్ర నుంచి అక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నాను. నేను టీఎస్ఐఏసి ఎండి ఐఆర్ఎస్ ఆఫీసర్. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇండస్ట్రీస్ తీసుకోవడానికి సీఎం గారితో పాటు వెళ్ళినప్పుడు తను కూడా మా పర్యటనలో ఉండే. నేను ఫోన్ చేసి అడిగినాను విష్ణువర్ధన్ రెడ్డి గారు, అక్కడ ముఖ్యమంత్రి గారు అల్లుని పేరు మీద ఏదైనా అప్లికేషన్ వచ్చిందా అని. ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. భవిష్యత్ అవసరాలు 2-3 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీస్కి డిమాండ్ ఎట్లుంటుందని మేము ఒక సర్వే చేస్తాము. సర్వే ప్రకారం మేము కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం, మాకు ఇంత ల్యాండ్ అవసరము, ఇంత అడుగుతారు భవిష్యత్తులో, మీరు సేకరించండి అంటే వీళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో పరిగి కాన్స్టిట్యున్సీలో రాకంచర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నది, నంచర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నది, అక్కడ ఇప్పటికి కూడా ఖాళీలు ఉన్నాయి. అంటే ఈ ఫ్యాక్టరీస్ ఏంటంటే 2-3 ఇయర్స్ ముందు ఫోకస్ చేసి ప్లాన్ చేస్తారు. వచ్చే వాళ్ళు ఆ తర్వాత 2-3 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ వరకు కూడా వస్తుంటాయి. ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, 40-50 ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇచ్చాం ఇండస్ట్రియల్ షెడ్స్ ప్లాట్స్ అని. ఇక్కడ కూడా అంతే, ఒకరి గురించో ఉండదు. అసలు ఇంతవరకు బేసిక్ అప్లికేషన్ కూడా ఎవరు పెట్టలేదండి. ఫ్యూచర్ రిక్వైర్మెంట్ గురించి ప్లానింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, దట్స్ ఆల్, ఓన్లీ ప్లానింగ్. ప్లానింగ్ లో ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. రేపు దాన్ని తగ్గియచ్చు, దాన్ని ఇంకా ప్రజలు కోరుకుంటే పెంచవచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదంటే అది చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 11% ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయి. నెంబర్ 2 హౌసెస్ అనేది ఒక్కటి కూడా లేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చెప్తున్నారంటే వాళ్ళు లాగ్ వేసుకుంటారని, అందునుంచి అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. ఇటు లఘుచర్ల దాడి కావచ్చు, ఇంక ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, మీ పైన ప్రతి దాడులు చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లఘుచర్ల దాడి కావచ్చు, ఇంకా మిగతా అంశాలపైన మీరు వాళ్ళకి చెప్పాల్సిన అంశాలు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. నేను నిన్న మహారాష్ట్రకు పోయొచ్చిన. మన తెలంగాణకు 3 రెట్లు ఉంటుంది మహారాష్ట్ర. వాళ్ళు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. బీజేపీ మరియు అక్కడ ఉన్నటువంటి షిండే కూటమి 8 లక్షల కోట్ల అప్పు వాళ్ళు చేశారు. వీళ్ళు చిన్న రాష్ట్రం ఇక్కడ 7 లక్షల కోట్ల అప్పు చేశారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన చేసి, మూసీ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ కూడా చేసి, ప్రక్షాళనతో పాటు అక్కడ టూరిజం ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాపార కార్యక్రమాలకు చేసే విధంగా చేసి, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పు లోపల మనం ఇంట్రెస్ట్ పే చేయడానికి మళ్ళీ లోన్స్ తీసుకొని ఒక 51,000 crores లోన్ తీసుకొని రాష్ట్ర ఖజానా నుంచి ఇంకొక 6,000 కోట్లు యాడ్ చేసి 57,000 crores పే చేసినాం మనం. వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ మేము పే చేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్. అట్లాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత. కాబట్టి విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొస్తున్నాం. టూరిజం ద్వారా కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ఇక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా పెంచాలంటే ఈ యొక్క మూసీ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు లైఫ్ ఒక 5-10 years ముందే చనిపోతారని కూడా సర్వే రిపోర్ట్ చెప్తున్నారు. వాళ్ళకు గుండె, లంగ్స్ చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని కూడా తెలిసింది. కాబట్టి వీళ్ళకు ఒక 30 లక్షల రూపాయలు వాల్యూ అయ్యే ఇల్లును, మంచి కట్టినటువంటి ఇళ్లను వాళ్ళకి అలాట్మెంట్ చేస్తున్నాం. నా పరిగి కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా మూసీ రివర్ బెల్ట్ లో ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. అవుట్ సోర్సింగ్ లో కానీ ప్రైవేట్ లో కానీ ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి పరిణామాన్ని కూడా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. మీరు చూస్తూ ఉండండి. తొందరలోనే మేము మంచి నీళ్లను, కాళేశ్వరం నుంచి నీళ్లను తీసుకొచ్చి ఆ నీళ్లను మన గండిపేట ద్వారా వదిలి, తద్వారా అక్కడి నుంచి మనం ఈ నీళ్లను మొత్తం కూడా మన చంద్రయాన్ గుట్ట నుంచి మూసి రివర్లోకి తీసుకుపోయి అక్కడ మొత్తం క్లీన్ వాటర్ చేసి, బోటింగ్ ఏర్పాటు చేసి మంచి సదుపాయాలను నగర పౌరులకు కల్పించబోతున్నాం. మన బాపు గారి దగ్గర కూడా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టి అందరూ కూడా మహాత్మా గాంధీని చూసి ఒక ఏ విధంగా అయితే అహింస ద్వారా ఎట్లయితే స్వాతంత్రాన్ని తీసుకొచ్చినారో ఆ విధంగా మనం కూడా చర్చల ద్వారా పరిష్కారం చేయొచ్చు. చర్చలు చేయకుండా ఈ విధంగా దాడులు చేయొద్దు అన్నది భావన కలిగే విధంగా కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ సురేష్ పైన అంటే వాళ్ళ ఆచూకీ కనుక్కునేది ఎప్పుడు, చర్యలు తీసుకునేది ఎప్పుడు అంటారు? అసలు వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? 100% ఉంటుందండి. ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం కాబట్టి నరేంద్ర రెడ్డి రోజు జైల్లో ఉన్నాడు. సురేష్ అట్లనే వదిలేస్తున్నారు? వదిలేదు, అతను గాలిస్తున్నాం. అతను ఫోన్ హైటెక్ మోసగాడు సురేష్. అతను ఒక డ్రామా ఆర్టిస్ట్, అతను ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. మణికొండలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంట్లో ఉంటున్నాడు. అతన్ని కేటీఆర్ తప్పించేసి వేరే దగ్గరికి ఎక్కడికో సీక్రెట్ ప్లేస్ పంపించేసిండు.
అతనికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నువ్వు ఫోన్ ఒక వాడిన ఫోన్ మళ్ళీ వాడొద్దు. ఆ విధంగా రోజుకో ఫోన్ మారుస్తూ తిరుగుతున్నాడు. ఎంతో కాలం తిరగలేడు, పట్టేస్తాం. ఇది మొత్తానికి లఘుచర్ల దాడి కాదు, బాబు చాలా మా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు పొద్దుగా లేచి ఇక్కడికి వచ్చారు. చెప్పేసి ఎమ్మెల్యే వాళ్ళు ఇచ్చేస్తారు. మళ్ళీ ఒకసారి ఇస్తాను. శ్రీకాంత్ బాబు, 690 TV.